సోదరీ సోదరులారా, వినండి. ఈరోజు మన పాఠం యూదాపత్రిక 11, 12 వచనాలు. వారు కయీను నడిచిన మార్గమున నడిచారు. అయ్యో వారికి శ్రమ! వారు బహుమానము పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారు. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించారు. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేస్తూ తమను తాము నిర్భయముగా పోషించుకుంటూ మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత అటూ ఇటూ కొట్టుకొనిపోయే నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక రెండుమారులు చచ్చి వేళ్లతో పెకలించబడిన చెట్లుగాను ఉన్నారు. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణం, తిరుగుబాటు చేసిన దేవదూతలు, సొదొమ గొమొర్రాలు నాశనమైపోయిన వైనం యూదా తన పత్రికలో ఇంతవరకు వివరించాడు. ఇప్పుడు 3 వ్యక్తులను ఉదాహరణలుగా తీసుకొని మనకు ఒక గొప్ప ప్రసంగం చేయబోతున్నాడు. మొదట కయీనును పేర్కొంటున్నాడు. కయీను మత సంబంధి. అతనికి మతమున్నది గాని అతనిలో ఆధ్యాత్మిక జీవం మృతం. అతడు ప్రకృతి సంబంధి. అతడు మతదృష్టితో దేవుణ్ణి చూస్తున్నాడు. మతపరంగా దేవుణ్ణి కయీను అపార్థం చేసుకున్నాడు. అతని మతం అతని ఇష్టం ప్రకారం రూపొందించుకున్న కార్యక్రమం. తాను పాపి అని కయీను గుర్తించలేదు. రక్తము ద్వారా విమోచన అనే సత్యం కయీనుకు తెలియదు. తన స్వంత బుద్ధి, స్వంత భక్తి ప్రమాణం, తనకిష్టం వచ్చిన రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తాను అని ఆశించాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. దేవుడతని అర్పణను గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందాడు. అతడు మృతి నొంది కూడా అదే విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. కయీను కూడా చనిపోయాడు. అతడు కూడా మాట్లాడుతున్నాడు, సాక్ష్యమిస్తున్నాడు. ఇద్దరి సాక్ష్యాలు వినపడుతున్నాయి. కయీను ఒక గొర్రెపిల్లను బలి కోసం తేవటానికి ఇష్టపడలేదు. గొర్రెపిల్ల క్రీస్తును సూచిస్తుంది. కయీను విశ్వాసము ద్వారా దేవుని వద్దకు వచ్చినవాడు కాడు. బలి అర్పించడానికి గొర్రెపిల్లను తేవాలి అని దేవుడు చెబుతూ ఉంటే కయీను దేవుని మాటలను వినిపించుకోలేదు. రక్తము చిందించనిదే పాపక్షమాపణ కలగదు అనే సత్యం కయీనుకు అర్థం కాదు. దానినతడు నిర్లక్ష్యం చేశాడు. రక్తము చిందించనిదే పాపక్షమాపణ కలగదు. పాపము వల్ల వచ్చే శిక్షనెవరూ తప్పించుకోలేరు. ఈ పరమసత్యాలు కయీనుకు తెలియవు. అజ్ఞాని, మూర్ఖుడు. దేవుని వద్దకు ఎలా వస్తే ఏమి అనే ధీమాతో ఉన్నాడు కయీను. ఏదెను తోటలోనే మొదటి తప్పు జరిగింది. బహిష్కృతులైన తల్లిదండ్రులు, వారి సంతానమైన కయీను కూడా దేవుని సన్నిధి నుండి దూరమై దేశద్రిమ్మరిగా తిరగవలసి వచ్చింది. కయీనుకు మతముంది గాని దేవుని దగ్గరికి మార్గం తెలియదు. తన స్వంత మార్గంలో దేవుని దగ్గరికి రావాలని చూచాడు. అది సాధ్యం కాలేదు. శ్రోతలు, ఇప్పుడు మరొక వ్యక్తిని యూదా పేర్కొంటున్నాడు. ఈ కపట బోధకులకు బిలాము మనస్తత్వమున్నది. బహుమానము పొందాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారు. 2 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం, ఆ తరువాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా బిలాము ప్రస్తావన వచ్చింది. వీరు తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తోవ తప్పిపోయారు. బిలాము దుర్నీతి వలన కలిగే బహుమానమును ప్రేమించాడు. తాను చేసిన అక్రమము నిమిత్తము అతడు గద్దించబడ్డాడు. ఎట్లనగా, నోరులేని గార్ధపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించింది. బిలాముకు దుర్లాభాపేక్ష ఎక్కువగా ఉంది. ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం. బిలాము కిరాయి బోధకుడు. తనకు దేవుడిచ్చిన తలాంతును అధిక లాభానికి అమ్ముకుందామనుకున్నాడు.
ఇది బిలాము పాపం. ఆ పాపమే అతణ్ణి నాశనం చేసి విడిచింది. డబ్బే కాదు, కొందరికి పేరు ప్రఖ్యాతులపై ఆశ ఎక్కువ. ఇది కీర్తి కండూతి. పదవిని కాంక్షించేవారు కూడా ఎందరో ఉన్నారు. బిలాము మార్గమున పొయ్యేవారే వీరందరూ. ఇలాంటి వారే కపట బోధకులు, వంచకులు అంటున్నాడు యూదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా బిలాము పేరుంది. జారత్వము చేయడానికి ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు అంటూ స్మరణ సంఘమును యేసు ప్రభువు గద్దించాడు. సంఖ్యాకాండం 22 నుండి 25 అధ్యాయం వరకు ఈ బిలాము వృత్తాంతం చెప్పబడింది. బిలాము ఇశ్రాయేలు జాతిని శపించలేకపోయాడు. తాను బాలాకుకు ఒక ఉపాయం చెప్పాడు. ఇశ్రాయేలు శిబిరం లోపలికి మోయాబు స్త్రీలను పంపిస్తే సరి. ఈ పద్ధతిలో ఇశ్రాయేలీయులు విగ్రహారాధికులవుతారు. అంతేకాదు, మిశ్రమ వివాహాల వల్ల జాతీయ సాంకర్యం ఏర్పడుతుంది. శ్రోతలు గ్రహించండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఇదే హెచ్చరిక పదే పదే చేస్తూ వచ్చాడు. అవిశ్వాసులతో జోడు కుదరదు. విశ్వాసికి అవిశ్వాసికి ఎలా వివాహం జరుగుతుంది? ఇలా జరిగే వివాహాలను దేవుడు ఆమోదించడు, అనుమతించడు. మిశ్రమ వివాహాల వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడతాయన్నది అక్షర సత్యం. యూదా తన పత్రికలో బిలామును ఏ విధంగా పరిచయం చేస్తున్నాడో గుర్తించండి. ఇశ్రాయేలీయులను దేవుడు శిక్షిస్తాడులే అనుకొని బిలాము పొరపడ్డాడు. పాత నిబంధనలో దేవుడు అధికారాన్ని అనేక విధాలుగా ప్రజలపై విధించాడు. కాని ఆయన నీతిమంతుడని, విశ్వాసముంచిన వారిని నీతిమంతులుగా తీర్చే దేవుడని స్పష్టంగా చూపబడింది. ఇదే యేసుక్రీస్తు యొక్క శిలువ నీతి. ఇది బిలాముకు తెలియదు. ఇశ్రాయేలు ప్రజ పశ్చాత్తప్తులైతే దేవుడు క్షమిస్తాడు అనే సంగతి బిలాము ఎరగడు. భయంకరమైన ఘోర పాపిని కేవలం అతని పశ్చాత్తాపం ఆధారంగా దేవుడెలా క్షమిస్తాడో బిలాముకే కాదు, ఈ రోజున చాలా మందికి అర్థం కాదు. శ్రోతలు, ఇప్పుడు యూదా మరో వ్యక్తిని దృష్టాంతంగా మనకు చూపుతున్నాడు. అతడే కోరహు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరహు వృత్తాంతం వివరంగా చెప్పబడింది. కోరహు చేసినట్లు తిరస్కారము చేసి నశించారు. ఈ కోరహు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశాడు. మోషే ఒక్కడేనా, మేమందరము భక్తులము కామా అనే అసూయ అతనిలో అంకురించింది. మోషేను ధిక్కరించాడంటే దేవుని అధికారమును ఎదిరించినట్లే. పరిశుద్ధమైన వాటితో చెర్లాటలాడడానికి పూనుకున్నాడు. దేవుడు మోషే ఒక్కడితోనే మాట్లాడతాడా? మోషే ఉద్దేశ్యమేమిటి? అతని ప్రత్యేకత ఏపాటిది? అంటూ కోరహు తిరుగుబాటు ఉద్యమం ప్రారంభించాడు. మోషేకు ఈ విషయంలో గర్వం, అధికార దర్పం లేనే లేవు. మోషే ఎంతో సాత్వికుడు, అధికారాన్ని బట్టి గర్వించినవాడు కాడు. కాని దేవుడు మోషేను ఏర్పరచుకున్నాడు. అదే అతని యోగ్యత, అదే అతని అధికారం. యాజకుల పరిచర్యలో, పరిశుద్ధ సేవలో అనవసరంగా జోక్యం కలిగించుకుంటున్నాడు కోరహు. కోరహు మోషేకే కాదు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటును లేపాడు. ఈ కపట బోధకుల తంతు కూడా ఇలాంటిదే అంటున్నాడు యూదా. ఈ ముగ్గురు వ్యక్తుల దృష్టాంతాలు మనకు ఎంతైనా అర్థవంతమైనవి. కయీను, బిలాము, కోరహు. ఈ రకం మనుషులు నాడు నేడు సంఘాలలోకి జొరబడి వస్తూనే ఉన్నారు. మానవుడు పాపి అని, పాపానికి పరిహార బలి కావాలని, పాపి దేవుని వద్దకు రావాలంటే బలి అర్పణ తప్పనిసరి అని కయీను గ్రహించలేదు. మతముంటే చాలదా అనుకొని కయీను చివరికి శాపగ్రస్తుడయ్యాడు. ఈ కపట బోధకులది కూడా కయీను మనస్తత్వమే. మరి బిలాము తప్పేమిటి? దేవుడు అతి పరిశుద్ధుడు, పాపాన్ని క్షమించకూడదు, శిక్షించాల్సిందే అనే
స్వంత వేదాంతం అతనికుంది. ఈ విమత బోధలు కూడా ఇలాగే ధ్వనిస్తాయి. క్రీస్తు బలి మాత్రమే ఎలా రక్షిస్తుంది అంటూ ఈ కపట బోధకులు వితండవాదాలు చేస్తారు. మనిషి తనను తాను సంస్కరించుకోవాలి, మరెవ్వరూ అతణ్ణి రక్షించలేరు అనే తప్పుడు బోధను వీరు ప్రచారం చేస్తారు. కోరహులాగే ఈ కపట బోధకులు దేవునికి తిరుగుబాటు చేస్తారు. తమకు లేని పదవిని తమకు తామే కల్పించుకుంటారు. వీరు ప్రసంగ వేదికలపై నిలిచి రాజకీయాలు మాట్లాడతారు. దేవుని వాక్యం బోధించరు. దేవుడు ఏం చెబుతున్నాడో అది వీరు చెప్పరుగాని తమ ఆలోచనలు, అభిప్రాయాలు తెగ బోధిస్తారు. దేవుని తలంపులు, దేవుని మాటలు, దేవుని వాక్యము మనుషులకు కావాలిగాని మానవ స్వకపోల కల్పితమైన మాటల వల్ల ఎట్టి ప్రయోజనము ఉండబోదు. కయీను, బిలాము, కోరహు లాంటి బోధకులున్నారు, జాగ్రత్త. కడవరి దినాలలో కపట బోధకుల ప్రవర్తన ఎంతో గర్హనీయమైపోతోంది. వీరు నిర్భయంగా వచ్చి మీ భోజన పంక్తిలో కూచుండి సుష్టుగా భోంచేస్తారు. ఇదంతా తమ పోషణ కొరకే, కడుపు నింపుకునే చర్యలు. వీరు స్వార్థపరులు. కపటము, వంచన వీరి జీవిత శైలి. వీరు మన ప్రేమ విందులలో దొంగమెట్టలు. వీరు నిర్జల మేఘములు, ఫలరహితమైన చెట్ల వంటి వారు. వీరు దొంగతనంగా వస్తారు, తమ అసలు రంగు బయటపడనీయరు. దొంగమెట్టలు సముద్రంలో ఉంటాయి. వీటికి కొట్టుకుని పడవలు బద్దలైపోతాయి. నౌకాభంగం ప్రాప్తిస్తుంది. విశ్వాసమనే ఓడకు దొంగమెట్టలు అపాయకరమైనవి. కపట బోధలనే దొంగమెట్టల విషయమై జాగ్రత్త అని యూదా తన పాఠకులను హెచ్చరిస్తున్నాడు. నావా దొంగమెట్టను చూడలేదు, అది కనపడదు, తటాలున దానికి కొట్టుకొని నావ బద్దలైపోతుంది. ఒక్క కపట బోధకుడు ఎందరో యువకుల విశ్వాస నావలను బద్దలు కొడతాడు, ప్రమాదానికి గురి చెయ్యగలడు. ప్రభురాత్రి భోజనానికి ముందు ప్రేమ విందులుంటాయి. అందులోకి ఈ దొంగ బోధకులు జొరబడి వస్తారు, సుష్టుగా భోంచేస్తారు. విశ్వాసులందరూ కలిసి సమిష్టిగా భోజనాలు చేస్తారు. బీదవారు కొద్దిగా తెస్తారు, ధనికులు ఎక్కువగా రకరకాల భోజన పదార్థాలు తెచ్చేవారు. అంతా కలిసి భోజనాలు పంచుకునేవారు. ఈ కపట బోధకులకు ఆకలెక్కువ. వీరి మధ్యలో చేరి కడుపార తినేవారు. నిర్భయంగా తమ కడుపు నింపుకునేవారు. ఈ దొంగ కాపరులు గొర్రెలకు ఏమీ పెట్టరు, తామే అంతా తినేస్తారు. వాక్య భోజనమైతే అసలే వడ్డించరు. తమ పొట్ట నిండితే అదే చాలు అనే రకం బోధకులు వీరు. ఆకలిగొన్న గొర్రెలు అలాగే ఉండిపోతున్నాయి. ఈ కపట కాపరులు మాత్రం కడుపు నిండా తిని త్రేన్చుతున్నారు. ఇదెంత విడ్డూరం అంటున్నాడు యోధా. వీరిని నిర్జల మేఘాలు అంటున్నాడు రచయిత. మేఘాలే కాని అవి వర్షించవు. వారికి దేవుని వాక్యం సమృద్ధిగా ఉన్నట్లు కనిపిస్తారు కాని వారిలో ఏమీ లేదు. అంతా డొల్ల, అంతా ఖాళీ. భాషా చమత్కారం ఉంది. మాటకారులే దేవుని వాక్యాన్ని తమకు అనువుగా, అనుకూలంగా మార్చి మాట్లాడతారు. నీరు లేని మేఘాల వంటివారు. యూదా ఈ కపట బోధకులను గురించి ఎలాంటి వాక్చిత్రాలు చూపుతున్నాడో గమనించండి. వారికి జీవజలం లేదు, దేవుని వాక్యం రాదు. ఏదో ఆ సందర్భానికి అవాకులు చవాకులు పేలుతారు అంతే. పండ్లు రాలిన చెట్లు, ఫలరహితమైన చెట్లు, 2 సార్లు చచ్చిన చెట్లు, వేళ్లతో సహా పెళ్లగించబడిన చెట్లు. ఇది వీరి తరహా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు ఏమన్నాడు? మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. ఇవి 2 సార్లు చచ్చిన చెట్లు. ఒక వ్యక్తి ఒకేసారి పుడితే 2 సార్లు చస్తాడు. రెండోసారి పుట్టి ఉంటే ఒకేసారి చస్తాడు. వీరు 2 సార్లు చచ్చినవారు, నరకపాత్రులు. ఈ కపట బోధకులు ఆధ్యాత్మికంగా మృతులు, పాపముల చేత అపరాధముల చేత చచ్చినవారు.
అయినా తగుదుమంటూ నాయకులుగా వచ్చి నిలువబడుతున్నారు. ప్రియశ్రోతలు వింటున్నారా? యూదాపత్రికలో అలనాటి సంఘ చరిత్ర సంక్షేపంగా చెప్పబడింది. అయితే అప్పటి చరిత్ర నేటి సంఘానికి ఎన్నో పాఠాలు నేర్పుతోంది. కొత్త నిబంధనలో సంఘ చరిత్ర పాఠం యూదాపత్రికలో ఎంతో సూటిగా వినిపిస్తుంది. క్రైస్తవ విశ్వాసాన్ని బలపరిచే మార్గదర్శక గ్రంథం యూదాపత్రిక. విశ్వాసులు తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పెంపొందించుకోవాలి. సంఘంలోకి జొరబడిన ఈ దుర్బోధకులు దేవుని కృపను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడుతున్నారు. యేసుక్రీస్తును ఎరగనట్లే వ్యవహరిస్తున్నారు. విశ్వాసులు అప్రమత్తులై ఉండాలి. ఈ దొంగబోధకులు తమ జీవిత విధానంలో అవినీతి పరులు, వారి బోధ విషయంలో విమత ధోరణి గలవారు. ఈజిప్టు నుండి బయటికైతే వచ్చారు కాని ఇశ్రాయేలీయులు తమ అవిశ్వాసం కారణంగా వాగ్దత్త భూమిలో అడుగు పెట్టలేకపోయారు. దేవుని కృప అవిశ్వాసం వల్ల దుర్వినియోగం కారాదు. పరలోక మహిమలో ఉన్న దూతల్లో కొందరు ఏమయ్యారు? భూమి మీదికి వచ్చి మానవ స్త్రీలను మోహించి తీర్పునకు గురి కాలేదా? దేవునికి ఎదురు తిరిగితే తీర్పు తప్పదు. సొదొమ గొమొర్రాల లైంగిక వికృత చేష్టలకు ఫలితం ఆ జంట నగరాల నాశనం. దేవునికి దూరమైపోవడం ఎంత విషాదకరమో ఈ పట్టణాల చరిత్ర చెప్పకే చెబుతోంది. వెర్రి కలలు గనే ఈ దుర్బోధకులు తమ శరీరాలను ఇష్టము వచ్చినట్లు దుర్వినియోగం చేస్తారు. అధికారాన్ని గౌరవించరు. దేవుడిచ్చిన అధికారం ఎవరికి ఉన్నా ఆ వ్యక్తిని కాదు, అతనికివ్వబడిన అధికారాన్ని మనం గౌరవించాలి. సైతానును మిఖాయేలు వ్యతిరేకించాడు. కాని సైతానుకు ప్రస్తుతం లోకం మీద అధికారముంది గనుక మిఖాయేలు అధికారాన్ని గుర్తించి, సైతానా, ప్రభువు నిన్ను గద్దిస్తాడు అన్నాడు. తమకు అర్థం కాని విషయాలైనా ఈ దుర్బోధకులు అలాంటి అంశాలను గురించి అసహ్యంగా, అసభ్యంగా మాట్లాడతారు. వీరికి ఏం తెలుసు? పశువుల్లాగా తింటారు, తిరుగుతారు, నిద్రపోతారు, శరీర కాముకత్వాన్ని తీర్చుకుంటారు అంటూ యూదా ఈ కపట బోధకుల వైఖరిని ఎండగడుతున్నాడు. కయీను లాంటి ఈ దుష్టబోధకుల వల్ల సంఘానికి ఎంతో కీడు కలుగుతుంది. కయీను తన తమ్ముణ్ణి తెగ విమర్శించాడు. స్వార్థపరుడు, అతడు హంతకుడు, తమ్ముణ్ణి చంపాడు. వీరు బిలాము లాంటివారు. బిలాము కోరిక ధన సంపాదన. ఇతనికి ధన వ్యామోహమెక్కువ. ప్రజలను మూక ఉమ్మడిగా నాశనానికి నడిపించిన ద్రోహి. వీరు కోరహు లాంటివారు. కోరహు మోషేను, మోషే యొక్క దైవదత్త అధికారాన్ని వ్యతిరేకించిన కపట నాయకుడు. చివరికి ఏమైంది? భూమి నోరు తెరచి అతణ్ణి మింగివేసింది. సముద్రంలో దొంగమెట్టలుంటాయి. ఓడ వాటిని ఢీకొని ముక్కలు చెక్కలైపోతుంది. క్రైస్తవ సహవాసంలో వీరు అలాంటి దొంగమెట్టలు. వీరి విషయమై జాగ్రత్త. అందరికీ శుష్కప్రియాలు చెబుతారు, శూన్యహస్తాలు చూపుతారు. మేఘాలు కురుస్తాయనుకుంటే ఒక్క బొట్టు నీరు కూడా రాల్చకపోతే అవి దొంగ మేఘాలు, నిర్జల మేఘాలు. ఈ చెట్లకు వేరు లేదు, ఫలాలు లేవు, పనికి మాలిన చెట్లు, పండ్లు పండవు, 2 సార్లు చచ్చిన నరకపాత్రమైన వృక్షాలు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, వింటున్నారా? కయీను దేవుని నియమాన్ని ఉల్లంఘించిన స్వార్థపరుడు. అలాంటి వారి విషయం జాగ్రత్త. అయ్యో వీరికి శ్రమ అంటున్నాడు యూదా. కయీను, బిలాము, కోరహు అనే దుష్టత్రయాన్ని దృష్టాంతాలుగా ఎత్తిచూపుతున్నాడు. బిలాము జాతి సాంకర్యానికి కారకుడయ్యాడు. కోరహు దైవదత్త అధికారాన్ని ఎదిరించి నాశనమయ్యాడు. ఈ దుర్బోధకులు ప్రేమ విందులలో ప్రవర్తించిన విధానం ఎంతో అసహ్యకరమైంది. అగాపే ప్రేమ విందులలో ప్రవేశించిన ఈ దుర్బోధకులు సంఘమును బలహీనపరిచారు. పౌలు
మొదటి కొరింథీ 11వ అధ్యాయం 17 నుండి 22వ వచనం వరకు చేసిన హెచ్చరికలు ఈ సందర్భంలో మనం గమనించాలి. మీరు కూడి రావడం మీ కీడుకే కాని మేలుకు కాదు. మీలో కక్షలున్నాయా? మీరందరూ కూడి వచ్చినప్పుడు ప్రభువు రాత్రి భోజనం చేయడం సాధ్యం కావటం లేదు. దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరుస్తారా? దీనిని గూర్చి మిమ్ములను మెచ్చను. యూదా హెచ్చరిక: దుర్బోధకులు ప్రేమ విందులోని వాతావరణాన్ని మరీ కలుషితం చేస్తారు. అయ్యో వీరికి శ్రమ. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.